अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. చికెన్ లాలీపాప్ చేయడం చాలా తేలిక యాక్చువల్గా. ఏదైతే వింగ్స్ ఉన్నాయో చికెన్ వింగ్స్ వాటిని కొంచెం కట్ చేసేసి ఈ ఫ్లెష్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు లాగాలి. ఇట్లా బోన్ ఏదైతే వెనక్కి ఉంటుందో దీన్ని మనం యాక్చువల్గా చికెన్ లాలీపాప్ అంటాము. దీన్ని కుక్ చేయడం కోసం ముందుగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం ముందుగా మిరియాల పొడి యాడ్ చేద్దాం. మిరియాల పొడి, దీంతోపాటు దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా కలుపుదాం. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొంచెం కారప్పొడి, దాంతోపాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. మంచి కలర్ కోసం, టెంప్టింగ్గా ఉండడం కోసం. చక్కగా కలిపేసి దీంట్లోనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు కలిపేశాక చికెన్ని మనం ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టాము. దీంట్లోనే మనం సోయా సాస్ యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం వెనిగర్ కూడా యాడ్ చేద్దాం. వెనిగర్, దీంట్లోనే మనం కోడిగుడ్డు కూడా యాడ్ చేద్దాం. మంచి క్రిస్పీనెస్ రావడం కోసం లాలీపాప్లో మనం కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా యాడ్ చేద్దాం. వీటినే మనం నూనెలో చక్కగా డీప్ ఫ్రై చేసిన తర్వాత లాలీపాప్ ఏదైతే ప్రాసెస్ ఉందో కంప్లీట్ అయిపోతుంది. దీంతోపాటు మనం చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాం, అది కూడా చూద్దాం. ఒకవైపు బిర్యానీ దమ్ అవుతుంది, ఇంకోవైపు మనం లాలీపాప్ ప్రాసెస్ చూద్దాం.
వీడియో చూసిన వెంటనే ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మీతో డైరెక్ట్గా మాట్లాడతాం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.